హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు పూర్ణం బూరెలు కుడుము పెట్టకుండా సింపుల్గా ఇలా పొడి పొడిగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం మనం ఒక బౌల్లోకి 1 కప్పు పెసరపప్పును తీసుకోవాలి. పొట్టు లేని పెసరపప్పును తీసుకోవాలి. వీటిని ఒక 2 లేదా 3 సార్లు వరకు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె లేదా కడాయిని ఏదైనా పెట్టుకొని మనం కడిగి పెట్టుకుని పెసరపప్పును వేసుకోవాలి. ఈ పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా అంటే బాగా మెత్తగా ఉడకకూడదు, మనం పలుకులా ఉడికితే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు లేదా 15 మినిట్స్ వరకు బాగా ఉడికే విధంగా ఉడకబెట్టుకోవాలి. అంటే మనం గోరుతో నొక్కి చూస్తే ఇలా చిదిగిపోయేలా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వడకట్టుకోవాలండి. వాటర్ లేకుండా మొత్తం వడకట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక క్లాత్ మీద వేసుకొని మొత్తం తడంతా పీల్చుకునే వరకు కొంచెం క్లాత్తో బాగా తుడుచుకోవాలి ఇలాగా. అప్పుడు పొడి పొడిగా అయిపోతుంది కదా. తుడుచుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక చెక్క వరకు కొబ్బరి చెక్కను వేసుకోవాలి. వేసుకొని ఇలా తురుములా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం పెసరపప్పును వేసుకొని ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అయితే అస్సలు వేయొద్దు. దీన్ని కొద్ది కొద్దిగా మిక్సీ ఆఫ్ ఆన్ చేసుకుంటూ చేసుకోవాలి, ఒకేసారి మిక్సీ పట్టకూడదు. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి మొత్తాన్ని. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం 1 కప్పు వరకు ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నాం ఆ కప్పుడు మనం షుగర్ని తీసుకొని మిక్సీ చేసుకోవాలి పౌడర్ లాగా. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని మనం మిక్సీ చేసాం కదండి పెసరపప్పు, అందులోకి వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పొడి పొడిగా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలపాలి. ఇప్పుడు కొబ్బరిలో ఉన్న వాటర్ ఉంటుంది కదా, దానివల్ల కొంచెం తడి వస్తుంది మనకి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటితో మొత్తం కింద నుంచి పై వరకు మొత్తం నీట్గా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం మినపప్పు రుబ్బుని తీసుకొని అందులోకి 1 కప్పు మినపప్పు రుబ్బుకి 1 కప్పు గోధుమ నూకను వేసుకొని అలాగే 1 కప్పు షుగర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇది మనం బూరెలు ఆడ అంటాం కదండి, బూరెలు ముంచుకొని వేసుకోవడానికి. ఇందులో కొంచెం షుగర్ వేసుకుంటే మనకి స్వీట్గా ఉంటుంది, చప్పగా ఉండకుండా, అందుకని షుగర్ వేసుకున్నాను. మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పెసరపప్పుతో మొత్తం అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఉండలుగా చుట్టుకోవాలి. అన్నీ ఒకే సైజులో వచ్చే విధంగా మొత్తం అంతా ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పప్పును కూడా వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. స్కిప్ అయినట్టుందండి ఇది వీడియో. ఇప్పుడు ఇందులో మనం ఉండగా చుట్టుకున్న పూర్ణాన్ని వేసుకొని మనం బాగా హీట్ అయిన ఆయిల్లోకి వేసుకోవాలి. మొత్తం మనకి కళాయిలోకి సరిపడా ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా మనం వేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి మనం రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక మనం వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి.
మొత్తం మిగతా వాటన్నింటినీ కూడా ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా కుడుము పెట్టకుండా మనం పెసర బూరెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.